సో, అంటే ఆవిడ గురించి తెలుసుకునేటప్పుడు నేను చాలా హిస్టరీ బ్యాక్‌కెళ్ళాను. చాలా మందిలో ఆవిడని ఒక దేవతలా చూస్తున్నారని అవును. చెప్పారు. సో, అలా తెలుసుకునే క్రమంలో ఏదైనా ఒక పర్టిక్యులర్ ఒక విషయం దగ్గర మీరు షాక్ అయ్యారు గాని, లేకపోతే ఆశ్చర్యపరిచిన సిట్యుయేషన్ ఏమైనా అవును. ఉందా? ఉందండి. అది ఇక్కడ ఈ మూవీలో చూపించలేదు. మూవీలో చూపించింది ఎంతవరకైతే ఆవిడ పోరాటం చేయడం, ఆ పోరాటం వచ్చేసి ఒక స్పార్క్ లాగా అక్కడ బక్కుమని పట్టుకోవడం వరకే మూవీలో కనబడింది. కానీ చాకలి ఐలమ్మ క్యారెక్టర్ నా దాకా వచ్చిందన్నప్పుడు ఆవిడ ఎవరు? ఏంటి? ఇవన్నీ నేను చదువుకున్నప్పుడు తెలిసిందేంటంటే, తన ఇంట్లో వాళ్ళు మొత్తం అంతా కూడా ప్రాణాన్ని పణయం పెట్టినా సరే ఈవిడ పోరాటాన్ని ఆపలేదు. ఆవిడ ఆవిడ ఇంట్లో వాళ్ళందరినీ కూడా వాళ్ళ హస్బెండ్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అందరినీ కూడా అంటే నువ్వు ఇలా పోరాటం చేయడం మానకపోతే అంటే ఉంటుంది కదండి, జనరల్గా మనకు వీళ్ళ మీదే టార్గెట్ ఉంటుంది కదా, అలా అయినా కూడా ఆవిడ ఆపలేదు. అండ్ మోర్ ఓవర్ టిల్ ద లాస్ట్ బ్రెత్ ఒక నార్మల్ లైఫ్ అంటే ఏదో ఇంత పెద్ద సాధించారు కదండి. మనమంతా ఎక్కడండి ఒక చిన్న పాటు ఒక ఏమంటారు ఒక చిన్నపాటి ఏదైనా కొంచెం చేసేసినా మన గొప్పలు మనమే చెప్పుకోవడం,